ఒక్క ఆ పదానికి మాత్రమే అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు కాదు, దాదాపుగా నేను ఒక 30 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ నుంచి ఈ ప్రాధాన్యత వింటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఈ రోజు ఆ మహాభాగ్యం ఉందా లేదా చూద్దాం. కానీ మనకి సొసైటీలో మన జీవన శైలి ఎలా ఉందంటే, జంక్ ఫుడ్స్ కానివ్వండి, వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్ కానివ్వండి, ల్యాక్ ఆఫ్ స్లీపింగ్ కానివ్వండి, కొన్ని రకాల అడిక్షన్స్ కానివ్వండి, ఈరోజు ప్రతి ఒక్కరూ చూడండి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంటికి వెళ్ళేటప్పుడు మనము బేకరీ ఫుడ్ ఎక్కువ పట్టుకెళ్తున్నామా, ఫ్రూట్ షాప్ దగ్గర ఉండే ఫ్రూట్ స్టాల్లో ఉండే ఫుడ్ ఎక్కువ పట్టుకెళ్తున్నామా చెక్ చేసుకుంటే డెఫినెట్లీ మన అందరం కూడా బేకరీ ఫుడ్ పట్టుకెళ్తున్నాం. ఇన్ కేస్ మనం ఫ్రూట్స్ కనుక పట్టుకెళ్తే 2 చేతుల్లో కవర్లు టేబుల్ మీద పెట్టండి. ముందు బేకరీ ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఏదైతే ఇన్స్టెంట్ ఫుడ్ ఉందో అది తీసుకుంటారు అందరూ. ఫ్రూట్స్ అలాగే ఉంటాయి, ఒక 2-3 రోజులు కుళ్ళిపోయిన తర్వాత ఒకటొకటిగా బయట పడేస్తూ ఉంటారు. ఎందుకంటే మన అలవాట్లు ఆ జంక్ ఫుడ్స్ కి అడిక్షన్ అయిపోతున్నాం, తెలియకుండానే జరిగిపోతుంది. కానీ ఇట్లాంటి ఒక తరుణంలో మన ఆరోగ్యాన్ని పొందాలంటే డెఫినెట్లీ మన ఒక మార్పు విధానాన్ని తెచ్చుకోవాలి ఆహారం పట్ల. అలాగే ఈ రోజు మనం చూసామంటే గాలి నాణ్యత ఎలా ఉంది అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే మనందరికీ కూడా ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఎన్నో రకాల ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎన్నో రకాల వాహనాలు కానివ్వండి, టోటల్ అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది. దీన్ని మార్చడానికి వీలవుతుందంటే డెఫినెట్లీ మార్చడానికి వీలు లేదు. అదేవిధంగా నీటి కాలుష్యం, దీన్ని చాలా ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం తాగే మంచినీళ్ళన్నీ కూడా బాగా ఇదివరకు మంచి పారే జలాల్లో నుంచి, నదుల్లో నుంచి, వాగుల్లో నుంచి తాగేవాళ్ళం. కానీ ఈరోజు వ్యర్థంగా పడున్న జలాల్ని శుద్ధి చేసుకుని వాటర్ తాగుతున్నాం. అంటే డెఫినెట్లీ నీటి నాణ్యత అనేది కూడా కోల్పోయి ఉన్నాం. అలాగే అప్పుడప్పుడు తినే ఆహారాలు, అంటే మంచి ఆహారాలుగా చెప్పుకునే మనం కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, పళ్ళ రసాలు కానివ్వండి, పప్పు ధాన్యాలు కానివ్వండి, ఏదైనా కానీ కెమికల్ ఫుడ్తోనే మనం తీసుకుంటున్నాం. అంటే ప్రతి ఒక్క రైతు కూడా తన పంట బాగుండడం కోసం మంచి రసాయనాల్లో ముంచి తీస్తేనే తప్ప పంట దిగుబడి అనేది సరిగా రావట్లేదు. మనం ఉదాహరణకి ఎండుమిర్చి చెప్పుకుంటే ఆ రెడ్ చిల్లీ అనేది ప్రతిరోజు కూడా రసాయనాల్లో ముంచి తీస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది ఆ మిర్చి రైతులు ఉన్నారు. వారితో నేను ఒకసారి అడగడం జరిగింది, లేదయ్యా ఇప్పుడు ఇదివరకుడికి ఆహారానికి ఇప్పటికి చాలా మారిపోయింది అని వారే స్వయంగా చెప్పడం జరిగింది. ఒక రెడ్ చిల్లీకి గ్రీన్ చిల్లీకి అలాగే ఉందంటే ఇంకా మిగతా ఆహారాలు ఎట్లా ఉన్నాయి? ప్రతి ఒక్క ఆహారాన్ని కూడా రసాయనాల్లో ముంచి తీస్తున్నారు. అలాగే మీరు మనం గమనించామంటే ఇది వరకు పప్పు ధాన్యాలకు కానివ్వండి, షుగర్ కానివ్వండి, రైస్ కానివ్వండి, పురుగులు చీమలు అన్నీ పట్టేవి. కానీ ఈరోజు రైస్లో చూద్దామంటే పురుగు కనబడట్లేదు, పప్పు ధాన్యాల్లో పురుగులు కనబడట్లేదు. కారణం ఏంటంటే మనకన్నా ఏవైతే క్రిమి కీటకాలు ఉన్నాయో, అంటే 64 కోట్ల జీవరాశుల్లో మనిషి ఒకడు అని చెప్తారు. అయితే మిగతా 63,99,99,900 జీవరాశులు కూడా చాలా నాలెడ్జ్ ఉన్నవి. అంటే వాటికి తెలుసు మంచి వస్తువు ఏది, చెడ్డ వస్తువు ఏది అని. అందుకనే ఈరోజు పంచదార మీరు హాల్లో పడేసినా కానీ బయట పడేసినా కానీ ఏ చీమ దాని దగ్గరికి రాదు. అలాగే బియ్యము మీరు ఎన్ని రోజులు ఓపెన్ చేసి ఉంచినా కానీ, మినుములు కానివ్వండి, శనగలు కానివ్వండి, ఎన్ని రోజులు ఓపెన్ చేసి బస్తాలు ఉంచినా సరే పురుగు పట్టదు. కారణం ఏంటంటే అదంతా కూడా కెమికల్స్ మయమని వాటికి తెలుసు. అందుకనే అవి దగ్గరికి రావట్లేదు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఇలాంటి ఒక ఆహారాన్ని కానివ్వండి, కలుషితమైన నీరు కానివ్వండి, ఈ పొల్యూషన్ గాలి కానివ్వండి, నాణ్యత లేని ఆహారాలు కానీ తిన్నప్పుడు మన జీవన శైలి దీని మీద ఆధారపడి ఉన్నప్పుడు ఈ ఆహారపు అలవాట్ల వల్ల డెఫినెట్లీ మన అందరం బాగుంటామా అంటే ఈ రోజు సొసైటీలో ఎక్కడ చూసినా సరే ఊబకాయం అనేది కనబడుతుంది. అంటే మనుషులు వాళ్ళ ఎత్తుకు తగ్గ బరువు కానివ్వండి, అలాగే వాళ్ళ వయసుకు తగ్గట్టుగా
కొవ్వు శాతం కానివ్వండి, డెఫినెట్లీ శరీరంలో ఎవరికి కూడా ఉండట్లేదు. ఊబకాయం అనేది ఒక ప్రధాన సమస్యగా ప్రపంచ దేశాలు కూడా ఆటి వైపు తొంగి చూసి వాటి వైపు నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ మనిషి మాత్రం రోజు రోజుకి ఊబకాయంలో పడిపోతున్నాడు. ఈ ఊబకాయంతోనే ఆగిపోతుందా మనిషి యొక్క జీవన శైలి అంటే డెఫినెట్లీ స్లోగా ఊబకాయంలోంచి డయాబెటిక్ అంటే మధుమేహంలోకి కన్వర్ట్ అవుతుంది. అలాగే రక్తం చిక్కపడడం వల్ల మధుమేహంతో పాటు గుండె హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది అంటే హార్ట్ అటాక్స్ కానివ్వండి, కార్డియో అరెస్ట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. వీటన్నిటితో పాటు మానసిక ఒత్తిడి ఈరోజు విపరీతంగా మనిషికి స్థాయికి మించి జరుగుతుంది. ఎవరికి కూడా నిద్ర అనేది పట్టట్లేదు. చాలా మంది అంటూ ఉంటారు 10 లక్షలు పెట్టి మంచం కొనొచ్చు కానీ 10 నిమిషాలు నిద్రని కొనలేకపోతున్నామని. అలాంటి ఒక మానసిక ఒత్తిడి స్థితికి మనిషి జీవన శైలి అనేది వెళ్ళిపోయింది. అలాగే శ్వాసకోశ మరియు గుండె జబ్బులు. ఈ రోజు చూడండి, బ్రీతింగ్ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరున్నారు? వింటర్ సీజన్ వచ్చిందంటే నాకు అది పడదండి, ఇది పడదండి. వర్షాకాలం వచ్చిందంటే నాకు వర్షం పడదండి, జలుబు వస్తుందండి. అంటే లోపల లంగ్స్ యాక్టివేషన్ అనేది అంత ప్రాపర్ గా లేదు. ఎందుకంటే మనం అంతా కూడా పొల్యూషన్ ఎయిరే తీసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా పిల్లల్లో కానివ్వండి, వృద్ధుల్లో కానివ్వండి, ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఏది శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు అనేది పిల్లల్లోనూ వృద్ధుల్లోనూ మరి ముఖ్యంగా ఉన్నాయి. అలాగే ఈరోజు ఫుడ్ పాయిజనింగ్ అనేది విపరీతంగా జరుగుతుంది. చూడండి, ఎక్కడ చూసినా సరే పలానా హోటల్లో ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అలాగే కొంతమంది ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో 24 అవర్స్ అడ్మిట్ అయ్యారు. ఇవన్నీ ఏంటి? మన లోపల అనేక రకాల కెమికల్స్ స్టోరేజ్ అవడంతో. దీంతో పాటు అతి ముఖ్యమైనది ఎక్కువగా మనం కాన్సన్ట్రేషన్ చేయవలసింది క్యాన్సర్. ఈరోజు క్యాన్సర్ ఇంతకు ముందు చెప్పుకునేవాళ్ళు దేశానికి 1-2 కేసులు ఉండేవి ఒక 100 సంవత్సరాల క్రితం అట్లాగా. అలాంటిది ఈరోజు మనం చూస్తే క్యాన్సర్ అనేది ప్రతి ఒక్క వీధిలో, ప్రతి ఒక్క ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ అనేది రెడీ అవుతున్నారు, డెవలప్ అవుతున్నారు. ఒక వ్యక్తికి ఏదన్నా ఇష్యూ రాగానే అతను హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు అతన్ని డైరెక్ట్ గా 3rd స్టేజ్ 4th స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడా కూడా ఫస్ట్ స్టేజ్ 2nd స్టేజ్ అయితే కొంచెం ఛాన్స్ ఉంటుంది అతన్ని హెల్ప్ చేయడానికి కానీ అతను బాగుండడానికి కానీ ఈ రోజు డైరెక్ట్ గా 3rd 4th స్టేజ్కి వెళ్ళడం వల్ల ఎన్నో లక్షల రూపాయలు మనిషి ఆర్థికంగా కోల్పోతున్నాడు. పోషకాహారాల లోపం వల్లనే కేవలం ఇది జరుగుతుంది. అయితే ఈ రోజు మనం సమతుల్యమైన ఆహారం తినగలుగుతున్నామా? సమతుల్యమైన ఆహారం తింటే డెఫినెట్లీ మనం బాగుంటాము. అలాగే సరైన వ్యాయామాన్ని అనుసరిస్తున్నామా? డెఫినెట్లీ లేదు. ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్ లో ఎప్పుడో పడుకుంటాము, ఎప్పుడో లెగిస్తాము, వ్యాయామం కూడా సరిగా చేయలేకపోతున్నాం. అలాగే ఇందాక మనం చూసినట్టు స్వచ్ఛమైన నీరు తాగలేకపోతున్నాము. అలాగే మంచి ఆహారము తీసుకోలేకపోతున్నాం, తాజా ఆహారం కూడా తీసుకోలేకపోతున్నాం. ఇంతకు ముందు అనేవాళ్ళు వేడి వేడి అన్నం తింటే ఎటువంటి రోగాలు రావని. కానీ ఈ రోజు ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకుని తినే స్థాయికి మనిషి డెవలప్ అయిపోయాడు. అలాంటప్పుడు డెఫినెట్లీ ఆరోగ్యాన్ని పొందగలమంటే పొందలేము. అలాగే కాలుష్యం నుంచి రక్షించడానికి అనేక రకాల ప్రయత్నాలు అయితే మనిషి చేస్తున్నాడు. కానీ ఢిల్లీ లాంటి ప్లేసుల్లో కాలుష్యం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే శరీరాన్ని డీటాక్సిఫై చేయడం కోసం, డీటాక్సిఫై ఎప్పుడైతే అవుతుందో మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ డీటాక్స్ పైన మనకి చేయడం కోసమే ఈ డీటాక్స్ టీ అనేది మన జెడ్ బజార్ కంపెనీ మన కోసం ఒక అమృతం లాంటి ఆహారం. నిన్న మన ఫ్రెండ్ ప్యానెల్లో ఒకళ్ళు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఈరోజు స్కానింగ్ చేయడానికి మిషన్లు ఉన్నాయి, ఆ స్కానింగ్ రికార్డ్ చెప్పడానికి డాక్టర్స్ ఉన్నారు, కానీ క్లీనింగ్ చేయడానికి, బాడీ శరీరాన్ని శుద్ధి చేయడానికి డీటాక్స్ టీ ఉందని చెప్పడం జరిగింది. డెఫినెట్లీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రోజు మార్నింగే లైవ్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో చూశాను. రాత్రి నేను 10-10:30 టైంలో మా చెల్లెలతోటి ఒక డిస్కషన్ చేస్తున్నాను, కాన్వర్జేషన్ చేస్తుంటే పక్కనే నా కూతురు నాతో పాటు ఉండి అన్ని విన్నది. విన్న తర్వాత, నాన్న ఎర్లీగా లెగిస్తే ఏమవుతుంది అని అన్నది. అమ్మ, బ్రహ్మముహూర్తంలో లెగిస్తే చాలా మంచిది నాన్న, అలాగే అత్తకి చెప్పావు కదా డీటాక్స్ టీ తాగితే మంచిదని. నేను ఏదో 2-3 సార్లు కొంచెం తాగాను కానీ నిజంగా అంత మంచిదా నాన్న అన్నది. డెఫినెట్లీ నాన్న చాలా మంచిది అని చెప్పాను. నాన్న రేపు మార్నింగ్ నువ్వు లేచినప్పుడు 3 o'clockకి
నన్ను లేపన్నది. వద్దులేమ్మా నువ్వు పడుకో, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా అంటే, లేదు నాన్న నేను లేయిస్తానండి. నేను 3:30కి లేయిస్తే నా కూతురు 3:35కి లేచిపోయింది వితౌట్ ఎనీ అలారం. లేదు పడుకో అంటే మొత్తానికి 4కి లేచిపోయింది. లేయిస్తే నాతో పాటు వాటర్ తాగి డీటాక్స్ టీ ఫుల్ గా తాగదులేమ్మా కొంచెం తాగుదు కానీ అని చెప్పేసి ఒక టాబ్లెట్ నే తనకు ఒక 25% వేసి నేను ఒక 75% తీసుకున్నాను. విత్ ఇన్ 5 minutes లో నా కూతురు ఎప్పుడు కూడా మార్నింగ్ 7:30, 8కి తప్ప ఎప్పుడు కూడా ఆ మోషన్ అనేది జరగదన్నమాట. అలాంటిది డీటాక్స్ టీ తాగింది, నాన్న ఒక్క నిమిషం ఉండి వస్తున్నానని చెప్పేసి బాత్రూమ్కి వెళ్ళిపోయింది. 7 years ఓల్డ్. చూడండి, శరీరాన్ని ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుందనేది నా కూతుర్ది అడిగాను నేను. నాన్న రోజు నువ్వు మోషన్ వెళ్తావు కదా, రోజు ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉందంటే హాయిగా ఉంది నాన్న అని చెప్పింది. అంటే మనము హెల్ప్ చేయాలి కానీ పీపుల్ కి చాలా ఉపయోగపడుతుంది. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడంలో ఎంత బాగా ఉపయోగపడుతుందంటే మన లోపల టాక్సిన్స్ ప్రతిరోజు మనం తినే ఆహారాల్లో వాటిల్లో డిపాజిట్ అయినవన్నీ కూడా వ్యర్థాలు బయటకు పంపించడంలో 100% డీటాక్స్ టీ అనేది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మీరందరూ తాగుంటారు, మీకు అందరికీ అర్థమైంది ఒకటి, ఎక్కువ మోషన్ రోజుకి ఇది వరకు ఒకసారి వెళ్ళేవాళ్ళు 2 సార్లు ఎక్కువ మోషన్ క్లియర్ అయిపోతా ఉండి హాయిగా ఉంటుంది. కారణం ఏంటంటే ఒక టాక్సిన్స్ అనేది ఎక్కువ 90% మోషన్ ద్వారానే బయటికి వెళ్ళాలి, దానికి వేరే మార్గం అనేది లేదు. అలాగే జీర్ణ శక్తిని అభివృద్ధి పరుస్తుంది. చాలా మంది ఆకలి అనేది ఉండట్లేదు, ఈ డీటాక్స్ టీ తాగడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఆకలి అతిగా ఉండే వాళ్ళకి ఆకలిని కంట్రోల్ చేస్తుంది. చూడండి, ఒకే ప్రోడక్ట్ 2 రకాలుగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు అతి ఆకలి ఉండేది, ఆకలిని కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు అతిగా ఏది తినట్లేదు. నేను వెయిట్ దాదాపుగా 7.5 kg వరకు తగ్గాను ఇప్పుడు డీటాక్స్ టీ వాడిన తర్వాత. బాడీ స్లిమ్ అయింది, అందరూ అడుగుతున్నారు, రికగ్నైజ్ చేసి అడుగుతున్నారు. స్కిన్ లో ఏంటి, ఒక 20 రోజుల క్రితం చూసిన నా ఫ్రెండ్స్ కూడా స్కిన్ లో ఏంటి ఏదో చేంజ్ వచ్చింది, ఏం చేస్తున్నా, ఏం వాడుతున్నా, బాడీ ఏదో షేప్ ఉందండి. ఎందుకంటే అంతకు ముందు నేను లావుకుండేవాడిని, వాళ్ళకి తెలుసు. అంటే మన ఆకలిని అతిగా ఉంటే కంట్రోల్ చేస్తుంది, ఆకలి తక్కువగా ఉంటే పెంచుతుంది. ఒకే ప్రోడక్ట్ 2 విధాలుగా యాక్ట్ చేస్తుంది. అలాగే ముఖ్యంగా బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఈరోజు సొసైటీ అంతా కూడా ఊపకాయానికి చాలా భయపడుతుంది, కానీ మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే మన దగ్గర ఉండే డీటాక్స్ టీ రోజు మార్నింగ్ ఈవినింగ్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ ఊపకాయం నుంచి బరువు తగ్గడంలో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. ఎప్పుడైతే లోపలంతా పర్ఫెక్ట్ క్లీనింగ్ జరిగిందో, టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోయాయో, స్కిన్ లోపల మంచి గ్లో అనేది వస్తుంది. ఒక రకమైన వాస్తవం చెప్పుకోవాలంటే లైక్ యాంటీ ఏజింగ్ అనేది లైట్ గా స్టార్ట్ అవుతుంది. అలాగే మెరుగైన గుండె ఆరోగ్యం ఈ రోజు మెయిన్ అందరికీ కావాల్సిందేనండి. మన గుండె పనితీరు ఎంత బాగా పనిచేస్తుందో మనం అంత ఆరోగ్యంగా ఉంటాము, అంత యాక్టివ్గా ఉంటాము, హ్యాపీగా ఉంటాము, హెల్దీగా ఉంటాము. డీటాక్స్ టీ అనేది ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ ఒక 50 ml హాట్ వాటర్ లో ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల దానికి అదే మెల్ట్ అవుతుంది. జస్ట్ ఒక స్పూన్ తో కలుపుకొని రోజు 2 పూట్ల తీసుకుంటే చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అందరికీ కూడా మనం ఇది ఇవ్వాలి. ఎందుకంటే చెడు చేయకపోయినా పర్వాలేదు కానీ మంచి అందరికీ చెప్పాలి. చెడు చేయకపోయినా పర్వాలేదు, మంచి మాత్రం అందరికి చెప్పాలి. ఎందుకంటే మంచి అనేది చెప్తేనే తెలుస్తుంది. శ్రీకృష్ణుడు ఏది మంచో చెప్పడం వల్లే అర్జునుడు లాంటి వాడు యుద్ధం చేయగలిగాడు. అలాగే ఈ మంచి ప్రోడక్ట్ ని మనం నలుగురికి చెప్తేనే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటేనే మనం సంతోషంగా ఉంటాము. నెక్స్ట్ సార్, అలాగే ఈ డీటాక్స్ చేయడానికి న్యూట్రో ఔషధి కంపెనీ న్యూట్రోజ్ ఏదైతే ఉందో కంపెనీ, ఆ కంపెనీ ఏమి ఇంగ్రీడియంట్స్ వాడింది చాలా మందికి డౌట్ వస్తుంది. నిన్న సాయంత్రం మా షాప్ దగ్గర ఒక స్కాన్ చేసే, అంటే మెడాల్ స్కాన్ సెంటర్ అని ఉంది, ఆ స్కాన్ సెంటర్ లో ఆయన మెయిన్ ఇన్ఛార్జ్ అనమాట. ఆయన వస్తే ఇలాగ డీటాక్స్ టీ గురించి చెప్పాను. చెప్తే ఆయన ఏమన్నాడంటే ఇది వాడొచ్చా అని అడిగాడు. ఆయన చేతిలో ఏముందో చూశాను, ఒక కోకోకోలా డ్రింక్ బాటిల్ ఉంది. ఈ కోకోకోలా డ్రింక్ బాటిల్ వాడొచ్చు అని మీకు ఎవరు చెప్పారండి? మీ స్కాన్ సెంటర్ చెప్పిందా, మీ ఎండి గారు చెప్పారా, మీ డాక్టర్ చెప్పారా, లేకపోతే మీకు ఏదైనా పుస్తకాల్లో చదివి చెప్పారా అని అన్నాను. నవ్వారు ఆయన. నేను ఒకటే చెప్పాను, సార్ దీంట్లో వాడే వస్తువులు గ్రీన్ టీ, ద్రాక్ష విత్తనం, దాల్చిన చెక్క, తులసి, నల్ల మిరియాలు, అల్లం, నల్ల ఉప్పు, ఇవన్నీ వాడొచ్చా సార్, వాడకూడదా అని అన్నాను. డెఫినెట్లీ వాడచ్చు శేఖర్ అన్నారు. దాంతో తయారు చేసింది సార్, ఇప్పుడు వాడచ్చు అంటారా అన్నారు. వాడచ్చు శేఖర్, రేపు నాకు తెచ్చి ఇవ్వు అని అన్నారు. చూడండి, వాళ్ళకి ఏముందో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మనము ఈరోజు
బయట గ్రీన్ టీ తాగుతున్నారు. ఒక గ్రీన్ టీ తాగితేనే షుగర్ కంట్రోల్ అవుతుందని, అలాగే హెల్తీగా ఉంటామని, యాంటీ ఏజింగ్ వస్తుందని టీవీలో యాడ్ వస్తుంది. కానీ ఒక్క గ్రీన్ టీయే కాకుండా ద్రాక్ష విత్తనం, దాల్చిన చెక్క, తులసి, నల్ల మిరియాలు ఇవన్నీ వాడడం ద్వారా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన బాడీ లోపల ఏ ఆర్గాన్కి ఏం కావాలో, ఏ క్లీనింగ్ కావాలో ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా హెల్ప్ చేస్తుంది. అల్లం ఉంది, మంచి ట్రావెలర్ గా పనిచేస్తుంది. మెయిన్ అల్లం అంటే చాలా మంది క్యాజువల్ గా తీసుకుంటారు. అల్లం ఈజ్ ఏ ట్రాన్స్పోర్టర్. మీరు ఏ ఆహారమైనా తీసుకోండి, దాంట్లో కొంచెం అల్లం యాడ్ చేశారంటే అది ఒక ట్రాన్స్పోర్టర్ గా పనిచేస్తుంది. ఎలాంటి ట్రాన్స్పోర్టర్ గా అంటే మనకి 37 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి. ఆ అన్నిటికీ కూడా సప్లై చేయగలిగే ఏకైక ఆయుధం అల్లం అన్నమాట. చాలా మంది అల్లం టీ తాగుతారు. అసలు ఉదాహరణ అల్లం టీ ఎందుకు తాగుతారో తెలియదు, కానీ అల్లం అనే దానికి అంత ఇంపార్టెంట్ ఉంది. అలాగే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్, ఇప్పుడు నిమ్మరసం ఉంది, నిమ్మరసం విటమిన్ సి పొద్దున్నే తీసుకుంటే చాలా మంచిది. అది తీసుకుంటే వెయిట్ తగ్గుతారని తెలుసు, 2 రోజులు తీసుకుంటారు ఆగిపోతారు. అదే డీటాక్స్ టీ అయితే చాలా ఈజీగా కన్వీనియంట్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది అల్లం టీ తాగితే మంచిది, అది చేయాలంటే ఎంత ప్రాసెస్ అవుతుంది. నల్ల మిరియాలు మంచిది, అది దంచి ఎంత ప్రాసెస్ చేయాలంటే ఎంత టైం పడుతుంది. ఇవన్నీ సమపాళలో దొరుకుతాయా మనకి? అలాగే చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏంటి కంపెనీ ఒక టీ పొడి లాగా కాకుండా ఈ విధంగా టాబ్లెట్ రూపంలో ఎందుకు తయారు చేశారండి? ఎందుకు తయారు చేశారంటే మనం 1 స్పూన్ వేసుకోవాలో 2 స్పూన్లు వేసుకోవాలో ఈ తర్జన భర్జన లేకుండా కంపెనీ చాలా కన్వీనియంట్ గా, ఈజీగా, స్మార్ట్ గా జస్ట్ మార్నింగ్ ఒక టాబ్లెట్, ఈవినింగ్ ఒక టాబ్లెట్, ఆ ఫోటోలో చూపించినట్టు ఒక 50 ml హాట్ వాటర్ లో ఒక టాబ్లెట్ వేసుకుని జస్ట్ దానికి అదే బ్లెండ్ అయిపోతుంది, తాగేస్తే సింపుల్ అండ్ ఈజీ కన్వీనియంట్. ఎవరికి ఇబ్బంది పెట్టక్కర్లేదు, ఇంట్లో వాళ్ళు హెల్ప్ అక్కర్లేదు, మనకు మనమే ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి గొప్ప ఆరోగ్య సంపదను పొందడానికి డీటాక్స్ టీ అనేది 2 ప్రోడక్టుల రూపంలో, ప్రైమ్ ప్రో, సూపర్ ప్రైమ్ ప్రో. ప్రైమ్ ప్రో వచ్చేసి 799 రూపాయలు. ఎప్పుడైతే ప్రైమ్ ప్రో అనేది మనం తీసుకుంటామో 500 క్యాష్ బ్యాక్ వచ్చింది, అలాగే 500 జెడ్బీ వస్తుంది. జెడ్ వాల్యూమ్ ద్వారా మనం నెక్స్ట్ లెవెల్స్ కి ఇంప్రూవ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. క్యాష్ బ్యాక్ రూపంలో రావడం వల్ల మనం రీఛార్జెస్ అయి చేసుకున్నప్పుడు సర్వీస్ వ్యాలెట్ లో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే సూపర్ ప్రైమ్ ప్రో ప్యాక్, ఈ సూపర్ ప్రైమ్ ప్రో ప్యాక్ 1599 రూపాయలు. 2 డీటాక్స్ టీ బాటిల్స్ వస్తాయి. జనరల్ గా మీరు అందరికీ ఐడియా ఉందో లేదో, ఒక డీటాక్స్ టీ బాటిల్ కాస్ట్ 999 రూపాయలు. ఎప్పుడైతే మనం జెడ్ బజార్ సొల్యూషన్ ద్వారా మనం ఇది తీసుకుంటున్నామో 799 రూపాయలకి ఒక డీటాక్స్ టీ ఇస్తుంది, 1599 రూపాయలకి 2 డీటాక్స్ టీ బాటిల్ ఇస్తుంది. చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను, అందరూ వినండి. 1599 రూపాయలు పెట్టి మనం 2 డీటాక్స్ టీ బాటిల్స్ తీసుకున్నప్పుడు మనకి 2000 రూపాయల వర్త్ ప్రోడక్ట్ ఇస్తుంది, 1000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తుంది, 1000 రూపాయలు జెడ్బీ ఇస్తుంది. దీని ద్వారా మనం ఫర్దర్ లెవెల్స్ పొందడానికి, రీఛార్జెస్ చేసుకోవడానికి, నెక్స్ట్ మనం హెల్దీగా ఉండడానికి ముఖ్యంగా చాలా హెల్ప్ చేస్తుంది. మన ఫ్యామిలీకి హెల్దీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మంచి ప్రోడక్ట్ అండి. మంచి ప్రోడక్ట్ గురించి చెప్పే అవకాశం నాకు ఇచ్చారు. అలాగే నెక్స్ట్ మనం వచ్చేసి, సార్ నెక్స్ట్ స్లైడ్ వేస్తారా సార్?